ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకలన మీ కృపను బట్టి గత దినమంతా కూడా కాచి కాపాడారు, మీకు స్తోత్రం తండ్రి. మరొక దినం చూడడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి దయను బట్టి మీకు స్తోత్రం. ఈ ఉదయకలన ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరు వంతున. మీ సన్నిధిలో ఉన్నామంటే కేవలం మీ కృపనైనా, మాకు ఇచ్చిన అర్హతను బట్టి మీకు స్తోత్రం. కేవలం మీ కృప, మీ సన్నిధిలో ఉండి ప్రభా విజ్ఞాపనం చేస్తున్నాము అనేక మంది గురించి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మంచిగా రాయడానికి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా సహాయం చేయండి. ఇంకా కొద్ది దినాల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, వాళ్ళ గురించి కూడా మేము ప్రారంభం చేస్తున్నాం. అదేవిధంగా ఎంబీఏ, ఎంఏ, ఎంసీఏ డిగ్రీ చదువుతున్న వాళ్ళ గురించి కూడా మేము ప్రారంభం చేస్తున్నాం. ఎక్కడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో, అదేవిధంగా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో అందరం దీవించండి ఆయన. మంచి మార్క్స్ రావడానికి, మంచి లైఫ్ని వాళ్ళకి దయచేయండి ప్రభా. అదేవిధంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు సమస్యలతో బాధపడుతున్నారో ఆర్థికంగా అన్ని విషయాలు ఆదుకోండి, కృప చూపించండి. ఎవరైతే ఆహారం లేక బాధపడుతున్నారో, ఎవరైతే అయ్యా ఆహారం లేక తల్లడాడుతున్నారో, హఠమదిస్తున్నారో, ఆహారం లేక నిరాశలో ఉన్నారో వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆహారం దయచేయండి, సమృద్ధిగా దయచేయండి ఆయన. ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి, కృప చూపించండి ప్రభా. ఎవరైతే ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత దయచేయండి. ఎవరైతే కోర్టు కేసులో ఉన్నారో వాళ్ళని విడిపించండి. ఎవరైతే ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. నూతన సంవత్సరం దయాకరం ధరింపజేస్తారు, కృప చూపించారు. ఈ సంవత్సరం అంతా కూడా దీవెనకరంగా భయంకరంగా చేయమని, ప్రత్యేక కృపతో నింపమని. అదేవిధంగా ఎవరైతే ఈరోజు పిల్లదినం జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదకరంగా చేయమని, దీవెనకరంగా భయంకరంగా చేయమని. దేవా నా ప్రార్థన ఆలకించి మీరు సాయం చేస్తున్న స్తోత్రం నిలుపుతూ ప్రభువైన యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.